హాయ్ అండి. నగరంలో రోజు రోజుకి డెంగీ కేసులు పెరిగిపోతున్నాయి. డెంగీ అనేది పగటిపూట దోమలు కుట్టడం వల్ల వస్తుంది. డెంగీ అనేది 3 దశల్లో ఉంటుంది. మొదటి దశ జ్వరం దశ, రెండో దశ క్రిటికల్ ఫేజ్ అంటారు, మూడో దశ రికవరీ ఫేజ్ అంటారు. జ్వరము, తలనొప్పి, కడుపు నొప్పి, ర్యాషెస్, వీక్నెస్ అలా ఉంటుంది. ఇది ఒక 4 నుంచి 5 రోజుల పాటు ఉంటుంది. రెండో దశ ఈ జ్వరం అనేది యూజువల్ గా ఉండదు. డెంగీ వైరస్ వల్ల రక్తనాళాల నుంచి నీరు అనేది బయటకు లీక్ అవడం వల్ల ఊపిరితిత్తుల్లోను, పొట్టలోను లేదా బాడీ మొత్తం కూడా వాపు అనేది వస్తుంది. కొన్నిసార్లు ఈ లీక్ అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల బ్లడ్ ప్రెషర్స్ అనేవి కూడా డ్రాప్ అయిపోతాయి. దీనినే మనం డెంగ్యూ షాక్ అని. లివర్ అనేటువంటిది మనకి కొన్ని ప్రోటీన్స్ ని తయారు చేస్తుంది. ఈ ప్రోటీన్స్, ప్లేట్లెట్స్ కలిపి మనకి ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు అక్కడ రక్తస్రావం జరగకుండా ఒక బ్రిడ్జ్ లా ఫామ్ అవుతుంది. సో డెంగీలో ఇవి రెండు అఫెక్ట్ అవడం వల్ల ఈ రక్తస్రావం అనేది చిగుళ్లలోను, ముక్కు నుంచి, లేదంటే చాలా సీరియస్ కండిషన్లో ఊపిరితిత్తుల్లో, పొట్టలోను, మూత్రంలోను కనిపించవచ్చు, లేదా మోషన్లో కూడా కనిపించవచ్చు. అందుకే ఈ దశని క్రిటికల్ ఫేజ్ అని అంటారు. ఈ దశ యూజువల్గా 2 నుంచి 3 రోజుల పాటు ఉంటుంది. డెంగీ జ్వరం వచ్చిన పిల్లల్లో ఈ డేంజరస్ సైన్స్ కనిపించిన వెంటనే మీ డాక్టర్ని సంప్రదించండి. కడుపు నొప్పి, వాంతులు, సరిగా అన్నం తినకపోవడం, మూత్రం సరిగా పోకపోవడం, స్కిన్ మీద ఎర్రటి గుండు సూదులు లాంటి మచ్చలు కనిపించే